ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువని ప్రధాని మోదీ అన్నారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో మాట్లాడిన ప్రధాని ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై 100 ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని హెచ్చరించారు. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారేనన్నారు. డీప్ ఫేక్ గురించి కూడా మాట్లాడిన ప్రధాని ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ శతాబ్దంలో సాంకేతికతపై పరస్పర సహకారం అవసరమన్న ప్రధాని ఏఐ చుట్టూ ఉన్న ఆందోళనలను పరిష్కరించి ఆవిష్కరణలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో సహా పలువురు ప్రపంచ నాయకులను కలిశారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నేడు ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.